నీలో ఉన్నది బయటికి చిమ్ముతుంది. అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ ఆలోచనలు, నీ భావాలు మాత్రమే బయటకు వస్తూ ఉంటాయి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీవే ఎదుటివారిలో కనిపిస్తుంది. నీలో ఏది ఉందే అదే కనిపిస్తుంది. నీలో శాంతి ఉంటే శాంతి బయటకు వస్తుంది. నీలో కోపం ఉంటే కోపం బయటకు వస్తుంది. నీలో ప్రేమ ఉంటే ప్రేమ బయటకు వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం సమస్య కాదు, సమస్యను మనం చూస్తున్న వైఖరి ప్రాబ్లం. ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నారు అంటే అది మనం వాళ్ళకి ఇచ్చిన అవకాశం. బాధపడకుండా ఉండటం మన చాయిస్. ఎదుటి వాళ్ళ నోటిని మనం ఆపలేం. వాళ్ళు ఏం మాట్లాడాలి అన్నది మనం నిర్ణయం చేయలేం. ఆ అధికారం, ఆ కట్టడి మనలో లేదు. కానీ దాన్ని తీసుకోకపోవటం అనేది నీ మనసులోనే ఉంది, నీ చాయిస్లోనే ఉంది. సమాజంలో ఉండాలి మనం. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది తీసుకోకపోవటం నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు బంగారం లాంటి మనిషిని బంగారం మింగేసింది అంటారు. బంగారం, నగదు నీ జీవితంలో భాగం మాత్రమే. విలువైన దానితో నువ్వు అటాచ్మెంట్ పెట్టుకున్నావు, అందుకే అది విలువైనదిగా నీకు కనిపిస్తుంది. ఇప్పుడు బంగారం చేసే సహాయం బంగారం చేస్తుంది, చీపురు చేసే సహాయం చీపురు చేస్తుంది. ఇప్పుడు బంగారానికి నువ్వు ఆపాదించావు కాబట్టి ఆ విలువ ఉంది. అది బంగారం ప్రదర్శించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నావు. ఇప్పుడు బంగారం జేబులో వేసుకొని వెళ్ళవచ్చు కదా, మెడలో ఎందుకు వేసుకుంటున్నావు అంటే నువ్వు 10 మందికి ప్రదర్శించాలి కాబట్టి. దాని విలువ నువ్వు బట్టి నీకు విలువనిస్తున్నారు. బంగారం లాంటి మనిషి అనిపించుకో. వస్తువు సమస్య కాదు, దాని వెనుక ఉన్న మనసు సమస్య. నువ్వు చూపించాల్సింది చూపించు. రమణ మహర్షికి ఎటువంటి బంగారు ఆభరణాలు ప్రదర్శించడానికి లేదు, కానీ దిష్టి తగులుతుందా? ఏముందని అలా ఊరికే ఉన్నాడు. అది సహజమైన స్థితి. ఆ స్థితిలోనే నువ్వు ఉండాలి. అది బంగారం లాంటి మనిషి ఉన్న వ్యక్తికే సాధ్యమవుతుంది. నీలోని బంగారం లాంటి హృదయానికి నమస్కరించుకో. నిన్ను నువ్వు ప్రేమించుకో. నిజంగా నీకు ప్రేమంటూ తెలిస్తే ఎదుటి వాళ్ళని ప్రేమించడం అంటూ లేదు. నువ్వే ప్రేమవై ఉంటావు. ఎదుటి వాళ్ళకి నీ ప్రేమ శక్తి తెలిసి నీకు ఆకర్షణ అవుతారు తప్పించి నువ్వు నీ నుంచి ఎక్స్పెక్టేషన్ చేసేవాళ్ళు నీ ప్రేమను పొందలేరు. శాంతి కూడా అంతే. నువ్వు శాంతివై ఉన్నావు, నీవు ఆనంద స్వరూపానివై ఉన్నావు. అంతేగాని నువ్వు షో ఆఫ్ చేయొద్దు. బంగారంతోనో డబ్బుతోనో షో ఆఫ్ చేయటం అది